ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః సన్నన్నూతి విశ్వేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం దాతా పురుస్తాద్యముదా జహార శుక్రం ప్రవిద్వానదిశ్చతస్రః తమేవం విద్యానమృత ఇహ భవతి నాణ్యం వందా అయనాయ విద్యతే. సార్షశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణదేవమక్షరం పరమం పదం విశ్వతాపరం మాణిత్యం విశ్వం నారాయణ హరిం విశ్వమేవేదం పరిషన్వదిశస్వమజీవితి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఇది నారాయణ సూక్తం. ఇది మనం ధ్యానించుకున్నప్పుడు ఏ విధంగా ధ్యానించుకోవాలి, ఏ విధంగా చేయాలి అన్నది ఈ శ్లోకంలో మనకి చాలా చక్కగా వివరించారు. మనం ధ్యానం చేసే ముందు మనం ఎటువంటి ఆలోచనలు మైండ్లో రాకుండా ఒకే నిష్ఠతో ఏకాగ్రతగా కూర్చుంటూ ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయన రూపాన్ని తలుచుకుంటూ మనం భగవంతుణ్ణి మనం ప్రార్థించినట్టయితే అది సఫలం అవుతుంది అనేసి ఇందులో చెప్పాడు. ఆ తర్వాత దాతా పురుస్తాదముదాజహారా అంటున్నాడు. అయితే అది ఏంటి అంటే మనం ఎవరినైతే తలుస్తున్నామో ఆయన ఎలా ఉంటాడు? ఆయన బ్రహ్మ, ఆయన ఇంద్రుడు, ఆయన అన్ని మూళ్ళ ఆయనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు, ప్రతి దగ్గర ఆయన ఉన్నారు. ఆయన్నే నేను తలుచుకుంటున్నాను, ఆయన తప్ప నాకు ఇంకొకరు లేరు, ఆయనే సర్వోత్తముడు, ఆయనే కర్త, ఆయనే కర్మ, అన్నిన్నూ ఆయనే. అలాంటి ఆయన్ని నేను దర్శించుకుంటున్నాను అన్న భావనతో మనం ఈ సూక్తాన్ని, అంటే ఇది నారాయణ సూక్తం. ఈ నారాయణ సూక్తంలో ఎలా ఉంటుందంట, నారాయణ పర జ్యోతిరాత్మ నారాయణ పర, నారాయణ పర బ్రహ్మం తత్వం నారాయణ పర, నారాయణ పర జ్యోతోదానం నారాయణ పర. అంతను ఆ నారాయణుడే అన్న భావనతో దాన్ని తలుచుకోవడం అనమాట. అందు గురించి ఈ నారాయణ సూక్తాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. సాయిరామ్. ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకుంటే మనం దేంట్లో ఉన్నాము? రాజవిద్య రాజగుహ్య యోగంలో మనం 19 శ్లోకాలు అయ్యాయి. 20, 21 ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అంటే భగవంతుడు ఏ విధంగా మనల్ని ఇది చెప్తున్నాడు అన్నది మనకి కావాలి. ఏ విధంగా ఏంటి చెప్పారు? ఆ లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? అన్నిన్ను నేనే, మీరు ఏ విధంగా చేసి నన్ను ప్రతి వస్తువులోనూ ప్రతి దాంట్లో నేను ఉన్నాను అన్న భావనతో ఆయన లాస్ట్ శ్లోకాలు మనకి అందించారు. 7, 17, 18, 19, 20 ఆ 3 శ్లోకాల్లో మనకి అందించింది ఏంటంటే ప్రతిదీ నేనే, ఋగ్వేదంలో నేనే ఉన్నాను, అన్నిట్లోపల నేనే ఉన్నాను అనేసి. ఆ సూర్యుడిని నేనే, చంద్రుడిని నేనే, సముద్రం నుంచి సముద్రంలో ఉన్న నీటిని ఆవిరిగా మార్చి అది మేఘాలుగా ఉండి దాని ద్వారా వర్షాన్ని కురిపించిన వాడిని నేనే.
సూర్యుని తాలూకా అంటే ఆ సూర్యకిరణాలు మీ మీద వచ్చినట్టు మొత్తం ఈ ప్రపంచాన్నంతటిను వ్యాపించినట్టు చేసిన వాడిని నేనే. ఆ సూర్యుడిని కూడా సృష్టించిన వాడిని నేనే. చంద్రుడిని చల్లదనంగా ఉండాలి అనేసి అన్న భావనతో చంద్రుడిని కూడా సృష్టించిన వాడిని నేనే అనేసి అన్నీ దీనిగా నేను చెప్తున్నాడు. లాస్ట్ శ్లోకంలో అతను ఏంటంటాడు, ఓ అర్జున, సర్వరూపము నేనే తపించున్నాను. సముద్రం నుండి నీటిని గ్రహించి అది వర్షానిగా మారే ఒకటి నేనే. అమృతాన్ని నేనే, మృత్యువును నేనే అనేసి లాస్ట్ శ్లోకంలో అన్ని విషయాలు నేనే. ఇది అంటే ప్రతి శ్లోకంలో ఆయన చెబుతున్నది ఏంటంటే, మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు ఏమీ కాదు. మీరు చూసే ఈ సృష్టి, మీరు చూసే ఈ ప్రకృతి, మీరు అనుభవిస్తున్న ప్రతి వస్తువు అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి. మీరు తీసుకున్న ప్రాణవాయువు కూడా నాదే అనేసి ఆయన సంబోధిస్తూ ఉన్నారు. ఏది మీది కాదు. ఆ తదుపరి మీరు మీ కర్మను బట్టి, మీరు చేస్తున్న కర్మ, నేను సృష్టించాను మిమ్మల్ని, మీకు జ్ఞానాన్ని ఇచ్చాను, బుద్ధిని ఇచ్చాను, మనసునిచ్చాను, అన్నీ ఇచ్చాం. దాన్ని బట్టి మీరు ప్రవర్తించుకోండి. దాన్ని బట్టి మీ కర్మలు ఎలా ఉంటాయి ఏంటి, ఈ కర్మ మీరు చేసినట్టయితే మంచి కర్మలు చేస్తే మంచిగా ఉంటారు, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డగా ఉంటారు. దాన్ని బట్టి మీ తాలూకా జీవితం నడుస్తూనే ఉంటుంది. ఈ కాలచక్రంలో పడకుండా మీరు మళ్ళీ మామూలుగా రావాలి అంటే మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నట్టయితే మీరు మళ్ళీ జన్మని తీసుకోకుండా నాలో కలుసుకోరు అన్న భావనతో ప్రతి శ్లోకాన్ని ప్రతిదీ మనకి గుచ్చి చెప్తున్నారు. ఈ విధంగా మీరు ప్రవర్తించండి, ఈ విధంగా. కానీ మనకు ఉన్న గుణాలను బట్టి మనం ప్రవర్తిస్తున్నాం. ఆ గుణాలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే, మనం చేస్తున్న కర్మలను బట్టి ఆ గుణాలు కూడా అలాగనే వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అంటే, మనం చేస్తున్న కర్మలు సక్రమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా చేస్తూ ఉండాలి, మంచి భావన ఉండాలి, మంచి మనసు అయి ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీ మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలు కానీ ఏమీ ఉండకూడదు. ఇటువంటి ఆలోచనలు ఏవి వచ్చినట్టు మళ్ళీ మీరు డౌన్ గ్రేడ్లో వెళ్తారు. ఈ విషయాన్ని తెలుపుతూ మీరు ఈ భూలోకమే చూశారు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలన్నీ నేనే సృష్టించాను. ఆ లోకాలు ఎలాగా ఉంటాయి, స్వర్గలోకము, దేవేంద్రలోకము, ఇంద్రలోకము, ఇవన్నీ ఈ లోకాల్లో ఉంటారు. ఏ లోకాన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు, భోగాల్ని ఎలా చేస్తున్నారు, భోగాల్ని మీరు ఈ భూలోకంలో అనుభవిస్తున్న భోగాలు ఇవే పెద్ద భోగాలు అని ఆనందపడిపోతున్నారు. కానీ దీనికన్నా ఇంకా మంచి ఉన్నాయి. ఇవి ఎలా అనుభవించగలరు అంటే, మీ కర్మను బట్టి, మీరు చేస్తున్న మంచి భావనతో, మీరు చేస్తున్న మంచి కార్యాలు మంచివి ఇవి అయినచో మీకు తప్పగా ఆ అనుభవానికి మీరు వెళ్ళగలరు అంటూ మనకి ఈ శ్లోకాలని మనకి అందించారు. అంటే మనకి ఛాన్స్ ఉంది. మనం ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఈ భూలోకంలో దీనికన్నా ఇంకా మంచి ఉన్నాయి. మీరు అనుభవించడానికి మీరు అర్హులు. కానీ మీ అర్హత ఎలా ఉండాలి అంటే, ఈ విధంగా ఉన్నట్టయితే మీరు సత్కర్మలు ఎలా చేస్తారు అంటే, శాస్త్రయుక్తంగా మీరు చేసినట్టయితే తప్పగా మీరు దానికి రీచ్ అవుతారు. శాస్త్రయుక్తంగా చేస్తున్న కర్మలను బట్టి మీరు చేస్తూ ఉండండి. ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణతో ఉండండి. ప్రతి విషయాన్ని మనకు అందిస్తున్నారు. ఆ అందించే టైంలో మనం చక్కగా వింటూ మన తాలూకా ప్రవర్తన మారడానికి మనం సాయశక్తిలా ప్రయత్నించినట్టయితే తప్పక మనం దానికి చేరుకోగలం. అది లాస్ట్ శ్లోకంలో చెప్పాడు. 20వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. ఏంటంటున్నాడు 20వ శ్లోకంలో? త్రైవిద్య. నేను ముందు చెప్పాను, ఏ శ్లోకం మనం పడుతున్నామో ఫస్ట్
ఫస్ట్ ఏ అక్షరాన్ని బట్టి ఏంటి ఆ అక్షరం తాలూకా అది ఏంటి మీనింగు అది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తే దాన్ని బట్టి మనకి భావం వచ్చేస్తుంది. అయితే ఈ శ్లోకంలో ఏంటన్నారు ఆయన? త్రైవిద్యమాం సోమపా పూతపాపయజ్ఞైరిశ్వసర్గితం ప్రార్థయంతే. ప్రతి శ్లోకానికి మీకు 8, 8, 16 ఉంటాయి, కానీ ఈ శ్లోకంలో ఎక్కువగా ఉంటాయి, దానికంటే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ పదాలు అంటే, ఈ పదాలని ప్రతి పదానికి ప్రతి అక్షరానికి దానికి తగిన అర్థం ఉంది. అది మనం తెలుసుకున్నట్టయితే మనకు పూర్తిగాను భగవంతుడు మనకి ఏం చెప్పాడు అనేది మనకు అర్థం అవుతుంది. అయితే ఈ భగవంతుడు ఏంటంటున్నాడు? త్రైవిద్య. ఇక్కడ త్రైవిద్య అంటున్నాడు. జాగ్రత్తగా మనం త్రై అంటే 3 ఏంటి ఆ విద్యలు? ఆ విద్యలు ఎలా నేర్చుకుంటాం? అది అందు గురించి త్రైవిద్య మాం సోమపా. చూడండి, పాత పో అక్కడ పూతే పాప, పూత పాప అక్కడ అనమాట. అంటే ఎన్ని వర్డ్స్ చూడండి, త్రైవిద్య మాం సోమప పూత పాప అనేసి ఫస్ట్లో చేస్తూ ఇంకేంటంటున్నాడు? యజ్ఞై స్వర్గితం ప్రార్థయంతే. యజ్ఞై యజ్ఞం ద్వారా స్వర్గితం స్వర్గాన్ని ప్రార్థయంతే పొందెదరు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఏంటంటున్నాడు? తే పుణ్యం అసాధ్య సురేంద్రలోకం. అక్కడ సురేంద్రలోకం అంటే స్వర్గలోకం, సురేంద్రలోకం. పుణ్యఫల అస్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. అస్నంతి అనుభవిస్తారు. ఏంటి? దివ్యాన్ దివి దేవభోగం అంటే దేవేంద్ర లోకంలో ఉన్న భోగాల్ని మీరు అనుభవిస్తారు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి అందించారు. మరొకసారి జాగ్రత్తగా ఆ శ్లోకం మీరు పట్టుకుంటే దాని తాలూకా అర్థం కూడాను మనకి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. త్రైవిద్యమాం సోమపా పూతపాప యజ్ఞ ఈశ్వాస్వర్గితం ప్రార్థయంతే. తే పుణ్యం అసాధ్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవభోగన్. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదివేసరికి మనకి కొంత అర్థమైపోద్ది ఏంటి భగవంతుడు మనకు చెప్పాడు అని. ఇక్కడ ఏంటంటున్నాడు? త్రైవిద్య అంటే 3 రకాల తాలూకా విద్యలు. ఏంటి? మనం వేదాలు నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ వేదాలు? ఆ వేదాల్లో ఉన్న సారాన్ని నువ్వు క్యాచ్ చేయి. అందుకే ఇప్పుడు నేను ఆ నారాయణ సూక్తం అన్నది నేను చెప్పాను. ఏంటంటున్నాడు? ఋగ్వేదము, సోమయాదము వేదము, ఇవి యజుర్వేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సోమవేదము, ఇవి 3 వేదాలు. ఈ 3 వేదాలు మీరు నేర్చుకున్నట్టయితే ఈ 3ంటిని ఏంటంటారు? త్రివ్యవేదం అనేసి అంటారు. ఈ వేదాల ముందు మనం చదువుకోవాలి. ఏంటది? ఋగ్వేదము, యజుర్వేదము, సోమవేదం. అది చదువుకున్నట్టయితే భగవంతుని తాలూకా తత్వం మనకు అర్థమవుతుంది. మాం అంటే నన్ను తెలుసుకోగలరు, పొందెదరు అంటే సోమపా అంటే సోమరసాన్ని, ఇందులో ఉన్న రసం అంటే ఇక్కడ సోమవేదం ఉంది, అందులో ఉన్న రసాన్ని మీరు గ్రహించగలరు. అలాగే యజుర్వేదం ఉంది, ఋగ్వేదం ఉంది, ఆ రసాలని మీరు గ్రహించే శక్తి మీలో దొరుకుతుంది.
అందుకే మాం సోమప అంటే ఆ సోమప అన్న రసాన్ని మీరు గ్రహించగలరు ఎప్పుడు మీరు ఆ వేదాలని గ్రహించుకుంటే, ఆ వేదాలను చదివితే, ఆ వేదాలని మీరు అంటే తరచూ చదువుతూ ఉంటే అది అర్థం చేసుకుంటూ దాన్ని చదువుకున్నట్టయితే. ఓం దాతా పురుస్తాదముదా జహార శుక్రమణితం అవన్నీ ఎంత చక్కగా ఉంటాయో ఆ వేదాలను మనం విడిచిపెట్టేసామే. ఒక్కొక్క వేదాన్ని ఎంతో చక్కని వేదాలు ఉన్నాయా, ఆ వేదాలను మనం చదివితే మనకి చాలా బాగుంటుంది. అలాగే సోమవేదం, యజుర్వేదం, ఈ ఋగ్వేదాలు, ఆ వేదాలను మనం ఆ 3 వేదాలు మీరు చదువుకున్నట్టయితే ఆ రసాన్ని మీరు గ్రహిస్తూ మీలో ఉన్న పాపం పోతుంది అంటున్నారు. పూత పాపే అంటుంటే పాపరహితులు అంటే మీలో ఏదైతే తప్పుడు పని చేస్తున్నారో ఆ తప్పుడుతో కొన్ని పాపాలు మీకు వస్తూనే ఉంటాయి. అంటే అవి మీ జీవితంలో ఉంటాయన్నమాట, అవి పోతాయి అనేసి అక్కడ ఫస్ట్ వర్డ్లో చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, యజ్ఞైస్వ, అది కాక ఇంకెలాగొస్తాయి, యజ్ఞాల ద్వారా కూడా పోతాయి అంటున్నాడు. యజ్ఞైశ్వ అంటే ఈశ్వ అంటే పూజించడం. యజ్ఞాల ద్వారా, పూజల ద్వారా దాన్ని స్వర్గితం ప్రార్థయంతే. చూడండి, ఇవి చేసినట్టయితే ఈ వేదాలు చదువుతూ అందులో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటూ ఆ భగవతత్వాన్ని మనసులో పెట్టుకుంటూ అవి చేసినట్టయితే, దాంట్లో ఉన్న రసాన్ని మీరు గ్రహించినట్టయితే మీలో ఉన్న పాపాన్ని పోతుంది. అంటే మీలో ఉన్న చెడ్డగుణం ఏదైతే ఉందో, చెడు ఆలోచనలు అన్నది, ఇవన్నీ పూర్తిగా పోతాయన్నమాట. అవి పోతూ ఎలా ఉంటుంది, అవి ఆ విధంగా చేసినా పోతాయి, ఆ తర్వాత ఈ విధంగా చేసినా కూడాను మీరు దానికి అందుకోగలరు. ఏంటి, యజ్ఞాల ద్వారా, పూజల ద్వారా మీరు ఇవి చేస్తూ స్వర్గప్రాప్తిని కూడా పొందగలరు. అలా కూడా స్వర్గప్రాప్తి అవుతుంది, ఇది కూడా స్వర్గప్రాప్తి మీరు పొందెదరు అనేసి ఈ శ్లోకంలో మనకి అందించారన్నమాట. యజ్ఞైస్వసర్గితం ప్రార్థయంతే, ప్రార్థయంటే పొందెదరు. ఆ తర్వాత తే పుణ్యం అసాధ్య సురేంద్రలోకం. తే పుణ్యం, అలాంటి పురుషులు. పుణ్యం అంటే పుణ్యఫల రూపం. ఆ పుణ్యం అంటే ఏదైతే మంచి పనులు చేస్తారో దాని పుణ్యంలో అకౌంట్లోకి వెళ్తాయి, దాని తాలూకా ఫలితాలు మీకు దొరుకుతాయి. ఆ ఫలితం అన్నది భగవంతుడు తప్పక ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఇవ్వవలసిన టైంలో ఇస్తాడు ఆయన. అందుకే మీరు ఎప్పుడైతే అవి మంచి పనులు చేశారో దానికి దాని తాలూకా రిజల్ట్ మీరు పొందుతారు తప్పకుండా. అది ఆ రిజల్ట్ ఏంటి అంటే, మీరు ఈ లోకంలో మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఇవి దుఃఖంతో కూడుకున్నవి, చాలా దుఃఖంతో ఉంటాయి. మీ జీవితాన్ని మీరు ఒకసారి తెలుసుకోండి. ఏ విధంగా నేను ఈ జీవితాన్ని గడుపుతున్నాను, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏదైనా ఆనందం పొందగలిగానా? ఇందులో ఎక్కువగా దుఃఖం తాలూకా పర్సంటేజే ఎక్కువగా ఉన్నది, కానీ నాకు ఆనందాన్ని ఇచ్చే ఒక్కటి కనబట్టలేదు. సంతృప్తి అన్నది మీకు కలుగుతుందా? అది కూడా లేదు. ఎందువలన కలగటం లేదు అంటే, మీరు చేస్తున్న కర్మలను బట్టి. అంటే ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటారు, కానీ ఇంతకంటే ఇంకా మంచి ఉన్నాయి. మీకు స్వర్గలోక ప్రాప్తి కూడా అవుతుంది. ఈ స్వర్గలోక ప్రాప్తి ఎలా అవుతుందంటే, కొన్ని వేదాలు ఉన్నాయి, కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలలో చదువుకుంటూ, ఆ శాస్త్ర జ్ఞానాన్ని తెచ్చుకుంటూ, భగవంతుని తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ మీరు ఆ విధంగా ఉన్నట్టయితే మీరు తప్పగా అక్కడికి వెళ్ళగలరు. మీరు ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న పుణ్యఫలాన్ని మీరు సంపాదించుకున్నట్టయితే మీకు స్వర్గలోక ప్రాప్తి అవుతుంది. ఆ స్వర్గలోక ప్రాప్తి ఎలా అవుతుంది, ఎంతవరకు ఉంటుంది, ఏంటి అన్నది మనకు రాబోయే శ్లోకంలో ఇంకా చెప్పారనమాట. అశ్నంతి అంటే మీరు అక్కడ స్వర్గలోకంలో అశ్నంతి
అంటే అనుభవిస్తారు. దివ్యాన్ దివి దేవభోగాన్, దివ్యములైన అంటే ఎలాంటి భోగాలు వస్తారు? చాలా ఆనందకరంగా ఉంటాయి. దివ్యాన్ దివి దేవభోగ, దేవతల తాలూకా భోగాలు. ఆ భోగాల్ని మీరు ఇక్కడ అనుభవించకుండా, అంటే ఇంతకన్నా అనుభవం దాంట్లో ఉన్నది, చాలా ఆనందాన్ని మీరు పొందగలరు అనేసి ఇందులో మనకి చెప్తున్నారనమాట. అంటే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడింటిని త్రివిద్యాలు అంటారు. వాటిని అనుసరిస్తూ మంచి కర్మలు చేసినట్టయితే, మీ విధి విధానముగా అనుసరించే వాడిని స్వర్గప్రాప్తి తప్పక అవుతుంది. వాళ్ళ పాపాలను నశించినట్టయితే వాళ్ళనే పూత పాప అంటారు. అంటే వారి పాపములు అన్నీ నశించడం అనే అర్థం అన్నమాట. వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటుంది, మీరు ఈ పుణ్యఫలాన్ని ఏదైతే మీరు భూలోకంలో మీరు సంపాదించారో, ఏదైతే మంచి కార్యాలు చేస్తూ మంచిగా ఉన్నారో, ఇది దేవతాలోకంలో మీరు ఉంటారు. కానీ ఎంతకాలం ఉంటారు? మీ పుణ్యకాలం అయిపోయిన వరకనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ భూలోకానికి మళ్ళీ వచ్చేస్తారు. అది ఇక్కడ ఈ దీంట్లో ఇందులో మనకి ఈ శ్లోకాన్ని మనకి చక్కగా వివరించారు. త్రవిద్యామాం సోమపాపాద పాపాం యజ్ఞైరిశ్వసర్గితం ప్రార్థయంతే తే పుణ్యం అసాధ్య సురేంద్రలోకం, అంటే దేవేంద్రలోకం, సురేంద్రలోకం అస్నంత దివ్యాందివి దేవభోగాలు మీరు అనుభవిస్తారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో 21, అది 20వ శ్లోకం. 21వ శ్లోకంలో ఏం చెప్తాడో మనం చేద్దాం. తేం తం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యి మర్తలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రశస్య గతాగతం కామ లభంతే అనేసి 21వ శ్లోకంలో మనకి ఇది చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? తేం తం అంటే ఆ పురుషుల గురించి, ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించినట్టయితే, ఎవరైతే ఈ పుణ్యలోకంలో మంచి పనులు చేస్తూ మంచి భావనలతో ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు భూత్వా అంటే అనుభవిస్తారు. వాళ్ళు అనుభవిస్తూ ఎక్కడికి? స్వర్గలోకం విశాలం. వాళ్ళు ఇక్కడ ఏదైతే పుణ్యం చేస్తుంటారో, మంచి పనులు చేస్తూ ఇవి ఉన్నారో, వారు స్వర్గలోకంలో అనుభవిస్తారు అని చెప్తున్నాడు. అక్కడ ఏంటంటాడు? తేం తాం భూత్వా స్వర్గలోకం విశాలం. అక్కడ స్వర్గలోకం ఎలా ఉంటుంది అంటే, విశాలమైన స్వర్గలోకం, చాలా ఆనందకరంగా మంచి మనసుతో ఎవరైతే సత్వగుణంతో ఉంటారో వాళ్ళందరూ అక్కడ ఉంటూ వేద మంత్రాలతో ఎక్కడ పడితే అక్కడ ఇవే మీకు వినపడుతూ ఉంటాయి. అంటే అది ఎలా క్రియేట్ చేశారు అన్నది, అది మనం ఆ వేదాల్లోకి వెళ్ళి మనం చదివితే, ఆ వేదాల్లో ఉన్న సారాన్ని మనం తెలుసుకుంటే, అక్కడ దేవేంద్రలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఆ లోకాలు ఏ విధంగా ఉంటాయో అది మనకు అర్థం అవుతాయి. అంతవరకు మనకు అర్థం కావు. మనం ఏంటంటే ఈ భూలోకంలో ఇదే ఉన్నది అనుకుంటాం, కానీ ఇంకా మంచివి ఉన్నాయి అనేసి ఇందులో చెప్తున్నాడు. అక్కడ అది నువ్వు అనుభవిస్తూ ఎలా ఉంటావు? తేతం భూత్వా స్వర్గలోకం విశాలం. స్వర్గలోకం చాలా చక్కగా ఉండి అందులో అనుభవిస్తూ ఇంకా ఏం చేస్తావు? క్షీణే అంటే మీరు చేస్తున్న ఏవైతే మంచి పనులు చేశారో, ఏవైతే మీరు సంపాదించారో, ఈ పుణ్యఫలాన్ని
అక్కడ ఉండి అది ఎంతకాలం అన్నది అక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే నువ్వు చేస్తున్న పుణ్యం పర్సంటేజ్ని బట్టి అక్కడ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ప్రకారం నువ్వు అక్కడ ఉంటూ దాన్ని ఆ పుణ్యకాలం అయిపోతుంటుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ అవుతుంది. ఇప్పుడు మనం జన్మను ఎత్తాము అంటే ఏంటిది? ఇది తరుగుతూ ఉందన్నమాట. అంటే పూర్వజన్మలో ఏదైతే మనం తెచ్చుకున్నామో ఆ జన్మలో మనం ఏదైతే తెచ్చుకున్నామో దాన్ని ఒక్కొక్కటి మనం కరిగిస్తూ ఉన్నాం అన్నమాట. కరిగిస్తూ ఉంటే అంటే ఆ పుణ్యాన్ని మనం ఏదైతే మనం తెచ్చుకున్న కర్మల్ని అనుభవిస్తూ ఆ తర్వాత ఇక్కడ ఉండే కర్మల్ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ మనం వెళ్తాం అన్నమాట. అది పాపం పుణ్యం ఏది అన్నది ఆ భగవంతుని డిసిషన్. ఆయన ద్వారా అన్నీ అవుతాయి. ఎందుకు అంటే ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నాడు, ప్రతి మూలని ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, ప్రతి మనసులో ఉన్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాడు ఆ భగవంతుడి ప్రాప్తి. ఇప్పుడు ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో అది పూర్వజన్మ సుకృతం అనమాట. ఆ సుకృతాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే నువ్వు పూర్వజన్మలో కొద్దిగా మంచి చేసుకున్నావు కనుక నువ్వు కొద్దిగా ఆనందంగా ఉన్నావు. అది ఇక్కడ చెప్తున్నది. నీవు క్షణే పుణ్యే మధ్యలోకం విసంతి అంటే ఈ పుణ్యలోకంలో ఎవరైతే ఉంటారో ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విసంతి మళ్ళీ ఇక్కడికే వస్తారు అంటున్నాడు. ఏవం త్రయీ ధర్మం అనుప్రశస్యే ఈ సకామ కర్మ ఫలాలు ఏవం త్రయీ ధర్మం అంటే ఏంటి? సకాల కర్మలు ఏదైతే మీరు కర్మలు చేశారో ఆ ధర్మం ఏది? ధర్మమా లేకపోతే అధర్మమా? ధర్మం ప్రకారం వెళ్ళారా అధర్మం ప్రకారం వెళ్ళారా? అధర్మం ప్రకారం వెళితే దాని తాలూకా అకౌంట్ వేరు, ధర్మం ప్రకారం వెళితే దాని తాలూకా అకౌంట్ వేరు. ఈ ప్రకారంగా ప్రశస్యే అలాగా ప్రశస్తి అంటే ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నారన్నమాట. అలా మీరు ఈ ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఏంటంటున్నారు? గతాగతం కామకామాలభంతే. గతాగతం అంటే ఇది ఎలా ఉంది అంటే ఈ శ్లోకంలో భగవంతుడు ఎలా చెప్పాడు అంటే గతాగతం అంటున్నాడు. అంటే మీరు ఎంతవరకు పుణ్యం చేసుకున్నారు, ఎంతవరకు పాపం చేసుకున్నారు, ఈ పుణ్యఫలాలతో మీరు అక్కడికి వెళ్ళిందని అక్కడ అనుభవిస్తూ మళ్ళీ భూలోకానికి మళ్ళీ తిరిగి వస్తారు. ఈ మధ్య ధ్రువము అంటే అక్కడికి ఇక్కడికి ఈ మధ్య గతాగతం అంటున్నాడు. ఇది స్వర్గము భూలోకము. అంటే ఈ భూలోకంలో అనుభవించిన ఇంకా చక్కగా అనుభవించితే స్వర్గలోకంకి వెళ్తారు. ఇక్కడ ఉన్న పుణ్యఫలాలు ఏవైతే కంప్లీట్ అయిపోతాయో మళ్ళీ భూలోకానికి వస్తారు. అది గతాగతం కామకామాలబంతే. ఎవరైతే ఈ కామకామ అంటే సంసార దుఃఖంలో ఉంటారు, సంసారయుక్తంగా ఎవరైతే అంటే ఈ కోరికలతో ఎవరైతే ఉంటారో, కామాలు అంటే కోరికలు పెరుగుతూనే ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు ఆ కోరికలు తీర్చుకోవడానికి తగిన పనులు చేస్తూనే ఉంటారు. ఆ కోరికలు ఎక్కువైపోయిన తర్వాత ఒకటికొకటి ఒక్క కోరిక అయిపోయిన తర్వాత అది ఇనపవ్వదే, మళ్ళీ ఇంకొక కోరిక అవుతుంది, ఇంకొక కోరిక తర్వాత ఇంకొక కోరిక ఉంటుంది, ఇంకొక కోరిక ఉంటుంది. ఇలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళలో ఉన్నది ఏంటి? అక్కడ అవన్నీ మైనస్లతో ఉంటుంటాయి. అంటే మీరు ఈ కోరికలను తగ్గించుకుంటూ మంచి మనసుతో మీరు భగవంతుని వైపు దాన్ని టర్న్ చేశారు అంటే అక్కడ మీకు చాలా మంచే జరుగుతుంది, కానీ చెడ్డ జరగదు అనేసి ఈ లోకాన్ని మీరు ఫలాలని అనుభవించుటకు స్వర్గప్రాప్తి, ఈ పుణ్యఫలాలని అనుభవించడానికే స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఈ పుణ్యాలు చేసే కర్మల ప్రకారం దాన్ని బట్టి మీరు
ఎక్కడికి వెళ్తారు అన్నది నిశ్చయం భగవంతుడు నిర్ణయంలో ఉంటుందన్నమాట. మీరు ఏ పని చేశారా, మంచి చేశారా, చెడ్డ చేశారా ఏంటి అన్నది ఆయనకు అది తెలుస్తూనే ఉంటుంది. అందు గురించి ఎంత దీనిగా ఉన్నను మనం మంచి పనులు చేయడానికే మనం సాయశక్తులా మనం ప్రయత్నిద్దాం. అంటే ఎక్కువగాను ఈ ఈ వేదాలు మనం నేర్చుకోవడానికి ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సోమవేదాలు, ఈ 3 వేదాలు అన్నది మనం రోజు మనం దాని అర్థంతో దాన్ని మనం అర్థం చేసుకుంటూ దాన్ని మనం నడిపించినట్టయితే తప్పక మనకి ఫలాలని మనకు దొరుకుతుంది అనేసి ఇందులో చాలా చక్కగా ఇచ్చారు. ఆ విధంగానే మనం భగవంతుని ప్రార్థిస్తూ ఆ భగవంతుని సన్నిధిలో ఉంటూ మనం కూడాను ఆ విధంగా ప్రవర్తిస్తూ మనం ఒక మంచి భావనతో మంచి దీనిగన్ను అంటే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు అలాగా కిందకి దిగజారకుండా మనం మీద మెట్టునే వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఆ భగవన్నామస్మరణని పట్టుకుంటూ ఆ భగవంతుని సన్నిధిలో ఉంటూ ఆ భగవంతుని ధ్యానిస్తూ ఒక మంచి భావనతో మనం ముందుకెళ్దామనేసి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ప్రార్థిస్తాం. సాయిరాం.